is first C program. First C program. First C program. Okay. So first one is చూడండి, మనం రాసే కోడింగ్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలియాలి. ఓకే, సో ఒకవేళ మనకి ఏదైనా కోడ్లో 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, 100 లైన్స్ ఆఫ్ కోడ్లో 99 లైన్స్ ఆఫ్ కోడ్ కరెక్ట్ అయ్యి సింగిల్ ఎర్రర్ ఉన్నా కూడా దాని మీనింగ్ ఏంటంటే మనకి ఆ 99 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకేం రాదని. ఓకే, సో మన సి లాంగ్వేజ్లో రాసే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలియాలి. అది ఎందుకు రాస్తున్నామో, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. ఓకే, సో ఫస్ట్ సి ప్రోగ్రామ్లో ఇక్కడ సో ఫైల్ నేమ్ సాల్ట్ ఎఫ్ న్యూ ఫైల్ ఒకటి తీసుకున్నాం. రైట్ మెయిన్ ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ printf వెల్కమ్ టు సి అని ఇచ్చాను. వెల్కమ్ టు సి. ఓకే, సో చూడండి ఇక్కడ వైడ్ ఇస్ ద రిటర్న్ టైప్ అంటారు. సో వైడ్ని ఇక్కడ ఏమంటారంటే రిటర్న్ టైప్ అంటారు. రిటర్న్ టైప్. నెక్స్ట్ మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే ఫంక్షన్ నేమ్. Next one is open parenthesis, closed parenthesis. These are the parameters. Okay. So main అనేది ఏంటంటే ఫంక్షన్ అన్నమాట. అంటే ఒక ఫంక్షన్ రాయాలంటే మనకి ఏముండాలంటే రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, నెక్స్ట్ పారామీటర్స్ ఏం లేకపోతే ఓపెన్ parenthesis, closed parenthesis. Okay, so next one, this one is the body of the body of the C code. Okay, next one is this is the printf. So printf is the name of the function. Name of the function. Next ఇక్కడ ఓపెన్ parenthesis, closed parenthesis ఇక్కడ పారామీటర్ అనేది పాస్ చేస్తాం. దిస్ వన్ ఇస్ ద పారామీటర్. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం, ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. కాబట్టి ఇది సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. ఓకే, రైట్. ఇది ఒకసారి చూడండి, ఫస్ట్ పారామీటర్ షుడ్ విత్ ఇన్ ది డబుల్ కోట్స్. మనం ప్రింట్ఎఫ్ రాసినప్పుడు ఇక్కడ విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో అలా ఉండాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ సి ప్రోగ్రామ్. మనకి సి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్లోనే నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఏదైనా మెయిన్ రాస్తేనే అక్కడి నుంచి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వితౌట్ మెయిన్ ఫంక్షన్ వీ కెనాట్ రైట్ ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి, ఇప్పుడు నేను ఈ కోడ్ కంపైల్ చేస్తే ఫస్ట్ మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. Alt F9. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్. Alt F9, రీడ్ దిస్ ఎర్రర్. సో ఫంక్షన్ printf షుడ్ హ్యావ్ ఎ ప్రోటోటైప్. అంటే ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది సో ఈ ఫంక్షన్ ఇది ఫ్రీ డిఫైన్ అనమాట. ఈ ఫంక్షన్ ఏంటంటే ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఈ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఒక హెడర్ ఫైల్లో ఉంది. హెడర్ ఫైల్ ఏంటంటే stdio.
స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. స్టాండర్డ్ ఐ అంటే ఇన్పుట్, ఓ అంటే అవుట్పుట్. స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇది అవుట్పుట్ కాబట్టి మనం ఆ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కోడ్ రన్ అవ్వాలంటే ఈ హెడర్ ఫైల్ని stdio.h అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే, అయితే మనకి సి కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుందంటే టాప్ టు బాటమ్ జరుగుతుంది. సో సి ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సి ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో కాబట్టి టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది మనం ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఈ స్టేట్మెంట్ ఏమంటాం? ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఫంక్షన్ కాలింగ్. కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది మెయిన్కి పైన ఉండాలి. కాబట్టి మనం దీన్ని ఎక్కడ ఇంక్లూడ్ చేయాలంటే మెయిన్ పైన ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేయడానికి మనకి ఇక్కడ యాష్ ఇంక్లూడ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ మిడిల్లో stdio.h అనేది రాయాలి. stdio.h అనేది రాయాలి. ఓకే, సో చూడండి అది ఇంక్లూడ్ చేస్తున్నాను. సో యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే ఓకే, సో ఇప్పుడు కోడ్ రన్ చేస్తే కోడ్ అనేది రన్ అవుతుంది. Alt F9, Alt F9 కోడ్ కంపైల్ అవుతుంది. Control F9 కోడ్ రన్ అవుతుంది. అవుట్పుట్ చూడడానికి Alt F5. అవుట్పుట్ చూడడానికి Alt F5. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకి? వెల్కమ్ టు సి. వెల్కమ్ టు సి అనేది ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఆల్రెడీ ఇక్కడ Alt F5 ఆల్రెడీ ఇంతకుముందు ఈ అవుట్పుట్ అంతా కూడా ఇంతకుముందు ఉన్న ప్రోగ్రామ్లో అవుట్పుట్ అనమాట. అది క్లియర్ చేయడానికి ఇక్కడ CLR SCR అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అది క్లియర్ చేయడానికి CLR SCR టు క్లియర్ ద స్క్రీన్. ఇది కూడా ఫంక్షన్. CLR SCR అనేది కూడా ఫంక్షన్. సో CLR SCR అనేది కూడా ఫంక్షన్. This is the name of the function. CLR SCR is the name of the function. ఇక్కడ no parameters. Input ఏం లేదు కాబట్టి no parameters. Open parenthesis, closed parenthesis. This is also function. Okay, right. So ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే 1 second will get an error. So read this error. Function CLR SCR should have a prototype. Alt F9. 1 second will get an error. So read this error. Function CLR SCR should have a prototype. అంటే CLR SCR ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉందంటే కాన్యో అనే హెడర్ ఫైల్లో ఉంది. ఇది ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో CLR SCR ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఈ డెఫినేషన్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంది? conio.h అనే హెడర్ ఫైల్లో ఉంది. సో కాబట్టి మనకి కోడ్ రన్ అవ్వాలంటే ఈ యొక్క ఆ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అయితే మనకి సి ప్రోగ్రామ్ అనేది టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇది ఫంక్షన్ కాలింగ్. ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే ఫంక్షన్ కాలింగ్. సో ఇప్పుడు కూడా మనకి ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఫంక్షన్ కాలింగ్ కన్నా ముందు ఉండాలి. కాబట్టి మనం ఇంక్లూడ్ చేసేది మెయిన్ పైన ఇంక్లూడ్ చేయాలి. బై మిస్టేక్ నేను ఒకవేళ ఇక్కడ మెయిన్ కింద ఇంక్లూడ్ చేసాం అనుకోండి, విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో యాష్ ఇంక్లూడ్ conio.h. So Alt F9 once again. So function CLR should have a prototype. కాబట్టి ఇది ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ కాలింగ్ ఇది కూడా ఫంక్షన్ కాలింగ్. సో కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంది? stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంది. ఈ ఫంక్షన్ డెఫినేషన్ యొక్క డెఫినేషన్ ఎక్కడ ఉంది? conio.h అనే హెడర్ ఫైల్ ఉంది. అది ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి? కాలింగ్ కన్నా ముందు. ఓకే, సో కాబట్టి ఇక్కడ stdio.h తర్వాత యాష్ ఇంక్లూడ్ conio.h.
సో ఇప్పుడు కోడ్ రన్ చేస్తున్నాము, ఎస్ కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ట్ F9 ఎస్ include spelling mistake. So alt F9 yes, control F9, alt F5. So welcome to C. Okay, కనిపించబోతే ఇక్కడ స్లాష్ అని ఇస్తున్నాను, /n. So welcome to C. Okay, right. సో చూడండి, మనం రాసే కోడింగ్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ తెలియాలి, ఇది ఎందుకు రాసాము ఏంటనేది. అది ఒకసారి చూడండి, దిస్ వన్ ఇస్ ద రిటర్న్ టైప్. మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు సి లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ క్యాపిటల్ P printf అని ఇచ్చాను, స్మాల్ printf అని ఇచ్చాను. బోత్ ఆర్ డిఫరెంట్, దిస్ వన్ ఇస్ డిఫరెంట్, దిస్ వన్ ఇస్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్ నేమ్ ఏముంది, ఇక్కడ నో నేమ్ 00.cpp. ఫైల్ నేమ్ ఎప్పుడు కూడా 8 క్యారెక్టర్స్ వరకే తీసుకుంటుంది, అందుకని ఎక్కువ ఇచ్చినా కూడా తీసుకోదు. సో ఎర్రర్ ఏం రాదు, అవి మనకి డిస్ప్లే అవ్వ అంతే. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ సో ఈ రెండు డిలీట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు కోడ్ రన్ చేస్తే 2 ఎర్రర్స్ వస్తాయి. ఆల్ట్ F9 గెట్ 2 ఎర్రర్స్. ఫంక్షన్ CLRSCS షుడ్ హ్యావ్ ఏ ప్రోటోటైప్. ఓకే, రైట్. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇదే ఫైల్ని F2 సేవ్ చేస్తున్నాను, ఫస్ట్ .c అని సేవ్ చేస్తాను. సి ఫైల్స్ ఎప్పుడు కూడా మనం .cతో సేవ్ చేయాలి, ఫస్ట్ .c. ఓకే, ఫస్ట్ .c అని సేవ్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ ఫైల్ నేమ్ ఫస్ట్ .c. ఎప్పుడైతే మనం .c అని సేవ్ చేస్తామో అప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఇవి బై డిఫాల్ట్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంక్లూడ్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్ ఉంటాయి. యాష్ ఇంక్లూడ్ st.h, యాష్ ఇంక్లూడ్ conny.h అనే హెడర్ ఫైల్స్ ఉంటాయి. కోడ్ కంపైల్ అవుతుంది, ఆల్ట్ F9, కంట్రోల్ F9, కోడ్ రన్ అవుతుంది, ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి వెల్కమ్ టు C అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, main function, this one is the return type, this one is the name of the function, this is the parameters. Okay, next one is ఇది కేస్ సెన్సిటివ్ అని చెప్పాం. నేను స్మాల్ m ప్లేస్లో క్యాపిటల్ M అని ఇస్తున్నాను, క్యాపిటల్ M. సో కోడ్ కంపైల్ అవుతుంది. మనకి కోడ్ కంపైలేషన్ టైంలో ఏం చెక్ చేస్తుందంటే జస్ట్ ఫంక్షన్ నేమా కాదా అని చెక్ చేస్తుంది. ఎస్, దిస్ ఇస్ ద రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, బట్ రన్ టైంలో మనకి మెయిన్ ఫంక్షన్ ఉండాలి. ఆ మెయిన్ ఫంక్షన్ కూడా స్మాల్ m-a-i-n అనేది ఉండాలి. ఓకే, మనం బై మిస్టేక్ క్యాపిటల్ M ఇచ్చాం. రన్ టైంలో ఈ కోడ్ అనేది రన్ అవ్వదు. ఆల్ట్ F9, కోడ్ కంపైల్ అవుతుంది, ఆల్ట్ F9, కంట్రోల్ F9. ఒకసారి చూడండి, ఇక్కడ లింక్ ఎర్రర్ అన్డిఫైన్డ్ సింబల్ అండర్స్కోర్ మెయిన్ ఇన్ మాడ్యూల్ చూపిస్తుంది. అంటే మనకి ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేది లేదు, అంటే మెయిన్ ఫంక్షన్ అనేది రాయకుండా మనకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కోడ్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా మనం ఏం రాయాలి, స్మాల్ m-a-i-n, స్మాల్ m-a-i-n. ఓకే, రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో మెయిన్ ఫంక్షన్ యొక్క ఇది మెయిన్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనమాట. ఇది ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఈ మెయిన్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనమాట ఇది. ఓకే, రైట్. అయితే ఒక ఫంక్షన్ రాయాలంటే, డెఫినేషన్ రాయాలంటే దిస్ ఇస్ ద రిటర్న్ టైప్, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, దిస్ వన్ ఇస్ ద పారామీటర్స్. ఓకే, రైట్. సమ్ టైమ్స్ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నానంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనుకోండి, సో రిటర్న్ టైప్ ఇంట్ అని ఇస్తున్నాను. ఓకే, అప్పుడు ఇక్కడ వాల్యూ రిటర్న్ చేయాలి, సో రిటర్న్ 0. సో సమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఇలా ఉంటుంది. సో రిటర్న్ టైప్ ఏంటి, మెయిన్. సో నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, ఇక్కడ నో పారామీటర్స్ కాబట్టి ఓపెన్ పారాన్సిస్, క్లోజ్డ్ పారాన్సిస్. నెక్స్ట్ బాడీ, దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ మెయిన్ ఫంక్షన్. ఈ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్, ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, CLRSCS, ఇది క్లియర్ ద స్క్రీన్. ఒకసారి చూడండి, ఆల్ట్ F5 చూస్తే, ఆల్ట్ F5 ఆల్రెడీ మనకి ఇక్కడ వెల్కమ్ టు C అని ఉంది. ఓకే, మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. F7 ఒకసారి చూడండి, మనకి ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ కోడ్ C కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ఈ కోడ్ అనేది, ఈ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ అవుట్పుట్లో ఉన్న
వెల్కమ్ టు సి అనేది క్లియర్ అయిపోతుంది. సో F7 ఎగ్జిక్యూషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది. కంప్లీట్ Alt F5. సో చూడండి మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు F7 ఈ స్టేట్మెంట్ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత న్యూ లైన్కి వచ్చి వెల్కమ్ టు సి అనేది ప్రింట్ చేస్తుంది. Alt F5. సో వెల్కమ్ టు సి అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత F7 సో మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో F7 రైట్. సో ఇలా రాసినా కూడా ఇంతకుముందు రాసిన కోడింగ్ కూడా సేమ్, బోత్ ఆర్ సేమ్ అండి. సమ్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇలా రాస్తారు. ఓకే, అయితే ఇక్కడ మనం యాష్ ఇంక్లూడ్ std.h యాష్ ఇంక్లూడ్ content.h ఇంక్లూడ్ చేయకపోయినా బై మనం .c అని సేవ్ చేస్తే ఇవి బై డిఫాల్ట్గా హెడర్ ఫైల్స్నే ఉంటాయి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, ద డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఇన్ సి లాంగ్వేజ్ ఈస్ int. అంటే ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్, మనకి ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి int. మనం మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్గా అక్కడ int ఉన్నట్టు. సో ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ టైప్ అనేది రాయలేదు. అండ్ బై డిఫాల్ట్ ఏమన్నట్టు ఇక్కడ రిటర్న్ టైప్ int, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, నెక్స్ట్ పారామీటర్స్. Alt F9, ఎస్ కంట్రోల్ F9, Alt F5. సో వెల్కమ్ టు సి అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ వాట్ ఇస్ ద డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఇన్ సి లాంగ్వేజ్. is int. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఇంటీజర్ ఉంటే కంపల్సరీగా మనం వాల్యూ అనేది రిటర్న్ చేయాలి. బై మిస్టేక్ ఈ రిటర్న్ స్టేట్మెంట్ రాయకపోతే విల్ గెట్ ఏ వార్నింగ్, అంతేగాని ఎర్రర్ ఏం రాదు. సో చూడండి ఇక్కడ ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. సో Alt F9 వన్ వార్నింగ్ వస్తుంది. సో చూడండి ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ అనే వార్నింగ్ వస్తుంది, అంతేగాని వాల్యూ రిటర్న్ చేయాలని రూల్ ఏం లేదండి. సో ఇక్కడ నుంచి నేను ఇలా రాస్తాను. సో మీ ఇష్టం వచ్చింది ఫాలో అవ్వండి. నెక్స్ట్ వైడ్ మెయిన్, నెక్స్ట్ వన్ ఈజ్ CLRSCA printf. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, సో C program is a collection of tokens. So what is token we'll discuss later. So C language ఏమేమి ఉంటాయని చెప్పాము మనం, keywords, operators, separators. Each one, this is the void is one keyword, main is the name of the function. నెక్స్ట్ ఇక్కడ నో పారామీటర్స్, ఇక్కడ పారామీటర్స్ ఏం లేకపోతే ఓపెన్ పారాంథసిస్, క్లోజ్డ్ పారాంథసిస్, ఈ మిడిల్లో వైడ్ అయినా రాయొచ్చు. రాసిన కూడా వైడ్ అంటే నథింగ్ అని. ఒకవేళ ఇక్కడ సో వైడ్ అని రాసినా కూడా నో ప్రాబ్లం, కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది, సేమ్ అవుట్పుట్ వస్తుంది. వెల్కమ్ టు సి అనేది అవుట్పుట్ వస్తుంది. సో దిస్ వన్ ఇస్ ద టోకెన్, ఈచ్ టోకెన్ షుడ్ బి, దిస్ వన్ ఇస్ వన్ టోకెన్, దిస్ వన్ ఇస్ వన్ టోకెన్, దిస్ వన్ ఇస్ వన్ టోకెన్. This one is another token, this one is another token, this is the one token, this is one token, this is one token. Semicolon is also one token. So printf is the one token, one name. So each token should be separated with either space or tab or new line. మనం ఈచ్ టోకెన్ ని స్పేస్ తో కానీ ట్యాబ్ తో కానీ లేదా న్యూ లైన్ తో కానీ ఎంటర్ చేసుకోవచ్చు. సో చూడండి మనం ఈ రాసిన కోడ్ నేను ఇక్కడ ఎంటర్ కొడుతున్నాను. ఓకే, మనం ఇంతకుముందు రాసిన కోడ్ ఈ కోడ్ బోత్ ఆర్ సేమ్ అనమాట. సేమ్ కోడ్ కంపైల్ అవుతుంది. Alt F9, ఎస్ కంట్రోల్ F9, Alt F5, సేమ్ అవుట్పుట్ వస్తుంది. వెల్కమ్ టు సి అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే.